మంచి గంధమ చెట్టుకి పాములు చుట్టుకుంటాయి. అందుకే మంచివాళ్ళు అయిన వాళ్ళు తమను ఎవరు ఆశ్రయిస్తున్నారో చూసుకోవాలి, పాములను ఆశ్రయించనివ్వకూడదు. అది శాస్త్రంలో చెబుతారు. మంచి గంధమ చెట్టుకి పాములు చుట్టుకుంటాయి. మనం మంచివాళ్ళం అవగానే సరిపోరు, చుట్టూ ఆశ్రయిస్తున్న వాళ్ళు ఎవరో చూసుకోవాలి. లేకపోతే వాళ్ళు చేసే పనుల కారణంగా మనం జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ నిజంగానే స్థూలకాయం తగ్గాలని సహజంగా తగ్గడం అండి. దయచేసి ఏదో బేరియాట్రిక్ సర్జరీ ఈ మధ్య చాలా వస్తున్నాయి, ఇటువంటి వాటికి పోకండి. లక్షలు ఖర్చు అయిపోవడంతో కూడా ఆరోగ్యాలు పాడవుతాయి. అంత అవసరం లేదండి. పెరిగిన కండలు తరగాలి అంటే ఎలా పెరిగాయో అలాగే పెరగాలి. ఒక్క రాత్రి పెరగలేదు కదా, నెమ్మదిగా పెరిగాయి కదా, ఇప్పుడు నెమ్మదిగానే తగ్గాలి. మన వ్యాయామం ద్వారా, ఆహారంలో మార్పుల ద్వారా, విహారంలో మార్పుల ద్వారా ముందసలు నేను లావుగా ఉన్నాననే భావం వదిలేయాలి మనసులో. ఈ భావం పోవాలి ముందు. అసలు దాన్ని అందరూ చూసేదో అనుకుంటున్నారు, ఈ భావన పోవాలి ముందు. అసలు ఎవరైనా అనుకోని మనకు అనవసరం. అంత ఇబ్బందిగా ఉంటే వెళ్ళడమే మానేస్తాం. బయట వాళ్ళు ఏదో అనుకోకముందే అనుకుంటున్నారని మనం అనుకోవడం వల్లే సమస్తమైన ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు ఇంకా అనుకోలేదు, ఏమనలేదు, అంత అంటే ఆలోచిద్దాం. అనుకుంటానే ఎందుకు అనుకోవాలి మనం? ఎవరో చూడగానే అందుకే నన్ను చూసారా వెళ్ళిపోతున్నావు, ఏమో వాడు ఎందుకు వెళ్ళిపోయాడో నీకేం తెలుసు. అంతగా వాడు మన దగ్గరికి వచ్చి ఏదో అంటే అప్పుడు ఆలోచిద్దామండి. జీవితంలో దుఃఖానికి ఎప్పుడు ఇంతే, ముందే ఊహించడం ఎందుకండి పని లేక.